ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ఎన్జీఓ కేంద్ర సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉద్యోగుల సమస్యలపై హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడమే కాకుండా కనీసం చర్చలకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కొందరు మంత్రులు సమీక్ష సైతం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తోందని ఘాటు వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక పరమైనవే కాకుండా ఆర్థిక పరమైన కానీ కూడా సమస్యలు ఇలా పెండింగ్ ఉండడం మాట వాస్తవం. మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గతంలో ఉన్న జీవోను ఈహెచ్ఎస్ మీద ఒక కమిటీ వేసింది. కనీసం ఆ జీవోను మాట్లాడే బాధ్యతను కూడా ఇలా ప్రభుత్వం తీసుకోలేని పరిస్థితి. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, త్వరలోనే మా సమస్యలన్నీ పరిష్కార మార్గంగా అవుతాయని, మీరు కోరినట్టు మార్చి తర్వాత ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కాబట్టి త్వరలోనే జేఏసీని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.